మీషో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు కానీ ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలో డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు స్వీటీ శాండీ. వెల్కమ్ బ్యాక్ టు మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ సిరీస్. ఈరోజు మనం ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు హై కమిషన్, ఎక్కువ కమిషన్ ఏదైతే ప్రోడక్ట్కి ఉందో దాన్ని బట్టి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఈ స్క్రీన్ షాట్లో కమిషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎక్కడ రాసి ఉంటాయి అని చెప్పేసి ప్రోడక్ట్స్ మీద మీకు కనిపిస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనకి చాలా స్టెప్స్ ఉంటాయి. ఒక 4 to 5 స్టెప్స్ అయితే నేను చెప్తాను. ఆ 4 to 5 స్టెప్స్ని మీరు బేస్ చేసుకుని ఆ విధంగా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్. స్టెప్ 1, ట్రెండింగ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేయండి. ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే కనుక మనకి మీషోలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో మనకి ట్రెండ్ ఏంటో తెలిసిపోతుంది కదా. సో ఆ ట్రెండ్ తగ్గ ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్యాషన్, బ్యూటీ కేర్, హోమ్ కిచెన్, ఆర్గనైజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిలో మనం ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ముందు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఆ ప్రొడక్ట్స్లో కూడా ఏవి ఎక్కువ బాగా డిమాండ్ ఉన్నాయి, ఏవి ట్రెండ్లో ఉన్నాయో చూసుకొని అవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెకండ్ వన్, స్టెప్ 2 వచ్చి ప్రైస్ రేంజ్. ప్రైస్ రేంజ్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉండకుండా రీజనబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ప్రైస్ ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ కస్టమర్స్ కానీ యూజర్స్ కానీ థింక్ చేస్తారు కొనడానికి, ఇంత ప్రైస్ పెట్టి తీసుకోవాలా అన్నట్టు. లేదు, లో ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వాటికి కమిషన్ తక్కువ ఉంటుంది, మనకి లాస్. అందుకని చెప్పి రీజనబుల్గా, మీడియంగా, మిడిల్ క్లాస్కి యూజ్ అయ్యే విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 3, కమిషన్ మాత్రమే చూడకండి. ఇందాక చెప్పాను కదా, హై కమిషన్ ఉన్న ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ హై కమిషన్ ఉంది కదా అని చెప్పి హై సేల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకుండా సేల్స్కి తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా ఆ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుందా లేదా, దాని మీద మనం ప్రమోట్ చేస్తే అది సేల్స్ మనకు వస్తుందా లేదా అనేది కూడా చూసుకొని కమిషన్ రేట్ని ప్లస్ డిమాండ్ని ప్లస్ ఆ ప్రోడక్ట్ వాల్యూని చూసుకొని మూడింటిని కరెక్ట్గా చూసుకుని అప్పుడు ఆ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, 4th స్టెప్ వచ్చి రివ్యూస్ అండ్ సోషల్ ప్రూఫ్ చెక్ అనమాట. రివ్యూస్ ఎలా ఉన్నాయి, లో రేటింగ్ ఉన్నాయి, లో రివ్యూస్ ఉన్నాయైతే మనకి చాలా తక్కువ, మనమే ప్రమోట్ చేయలేం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే మంచి రేటింగ్ ఉన్నవి, మంచి రివ్యూస్ ఉన్నవి చూసుకుని, మీడియంగా యావరేజ్ రివ్యూస్ ఉన్నాయి అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనిపిస్తే, సోషల్ మీడియా ఫొటోస్ క్వాలిటీ, ఫొటోస్ ఎంత బాగా వస్తున్నాయి, ఫొటోస్కిను ఒరిజినల్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, అవన్నీ కూడా చెక్ చేసుకుని ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 5th వన్ వచ్చి రీల్ చేయడానికి ఈజీగా ఉండే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక ప్రోడక్ట్ చూడంగానే మనకు వెంటనే ఆ కంటెంట్ అనేది స్ట్రైక్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. సపోజ్ కిచెన్ ఐటమ్ ఉంది, కిచెన్లో లేటెస్ట్ వైపర్ ఒకటి వచ్చింది, ఇలా ప్రెస్ చేయగానే హ్యాండ్తో పట్టుకోకుండానే వైప్ చేసేసి ఇలాగ ప్రెస్ చేసేసి వదిలితే కనుక రిలీజ్ అయిపోతుంది వాటర్. కిచెన్లో ఈ ప్రాబ్లం ఉందా మీకు అని చెప్పేసి మనం తీసుకున్న ప్రోడక్ట్ని సొల్యూషన్గా చూపించాలి. అలా చేస్తే కనుక కన్సిస్టెంట్గా రీల్స్ చేయగలడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి చూడంగానే కంటెంట్ క్రియేట్ అయిపోతుంది కాబట్టి ఈజీగా కన్సిస్టెంట్గా రీల్స్ చేస్తాం. కన్సిస్టెంట్గా రీల్స్ చేస్తే ఏం జరుగుతుంది, క్లిక్స్ పెరుగుతాయి, క్లిక్స్ పెరిగితే సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితే పేమెంట్ వస్తుంది. సో ఫైనల్గా మన అర్నింగ్స్ వస్తాయి. సో అదన్నమాట సంగతి. జాగ్రత్తగా ఈ 5 స్టెప్స్ ఫాలో అయ్యి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మోర్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీకు మరిన్ని మోర్ టిప్స్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.